తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడు అన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, ఈ మార్చి నెల మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళకి నవగ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయి? తప్పకుండా అమ్మా. మేషరాశి అనగానే మనకి ముందుగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకుంటాం. ఇంకా ఏప్రిల్ నుంచి ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ నెల్లాళ్ళు మటుకు అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి మేషరాశి వారికి. తర్వాత మళ్ళీ మే నుంచి కూడా గురుబలం తగ్గుతుంది. కాబట్టి ఈ నెల్లాళ్ళు అంటే మనకి మే 15 దాకా మటుకు అసలు సమయం వేస్ట్ చేయకూడదు. ఈ లోపల మటుకు అంటే ఈ మార్చి నెల మటుకు ముఖ్యంగా చెప్పాలంటే మటుకు శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. ష్యూరిటీ, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఉన్నత చదువు ఎవరైతే అనుకుంటారంటే ఇప్పుడు ఏదైనా సెట్స్ రాయడం కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్స్ రాయడం కానివ్వండి, ఏదైనా సరే 10th అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళందరూ కూడా అంటే విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు మార్చి నెల ముఖ్యంగా. సో 10th వాళ్ళు రాస్తున్నారు, ఇలాగ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు, అలాగే ఎవరైనా సరే ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే సమయానికి కూడా అవసరం లేదండి, మనం రాసే సమయం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సమయంలో మనకి ఇంకా మే 15 దాకా కూడా మనకి గురుబలం ఉంది మేషరాశి వాళ్ళు. కాబట్టి ఈ లోపల మనకి ముఖ్యంగా అంటే ఎగ్జామ్స్ అయిపోతాయి, రిజల్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి విద్యార్థులు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు, పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అలాగే ముఖ్యంగా రన్నింగ్ ఏదైతే నడుస్తుందో ఇది కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే వీరు క్రెడిట్ కూడా ఇచ్చినా కూడా ఏం నష్టపోరు. అలాగే అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మటుకు తీర్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి. అలాగే ఇంట్లో ఒక మంచి వస్తువు కూడా కొంటారు. అలాగే వాహనం కొనేందుకు కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా పాత స్నేహితులను కూడా కలుస్తారు. అలాగే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు. ఇది కాకుండా మెయిన్ దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉందండి. ఎప్పుడైతే గురువు చాలా బాగుంటాడో అన్ని పనులు మనకు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మెయిన్గా కుటుంబ స్థానంలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం, వాక్స్థానం అయిందన్నమాట. ఈ ఒక్క నెల గోల్డెన్ పీరియడ్ అనుకో. అంటే శని ఇంకా మంచి స్థానంలో లాభంలో ఉన్నాడు కాబట్టి మే దాకా ఎలాగో గురువు చాలా బాగున్నాడు అనుకోండి. కాబట్టి శని పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఉద్యోగ విషయాల్లో కూడా అత్యద్భుతంగా ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, అలాగే నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా అత్యద్భుతమైన సమయం చెప్పుకోవచ్చు. క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మూవీ రంగం, వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. కాబట్టి ఈ నెలల మటుకు అస్సలు సమయం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే శని పరిపూర్ణంగా బలంగా ఉన్నాడు లాభస్థానంలో. అన్ని గ్రహాలు బాగుండే రాశి ఇదివరకు నుంచి చెప్పుకున్నారంటే మేషరాశి. అంటే మళ్ళీ 30వ తారీఖు దాటిపోయిందంటే మళ్ళీ ఏలినాటి శని స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ మేషరాశి వారికి. కాబట్టి ఈ నెలల మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. బాగా కష్టపడితే అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు మరి ఎంతవరకు ఫలించే అవకాశం ఉంటుంది వీళ్ళకి? అంటే మనకి ఇంకా మే 15 దాకా కూడా గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి సమయం స్పీడ్గా అయిపోతుంటుందండి. మనం అనుకుంటాం ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి గురుబలం నడుస్తుంది. ఆల్రెడీ 2024 మే నుంచి గురుబలం స్టార్ట్ అయింది. సో 2025 మే కూడా వచ్చేస్తుంది. సో ఈ గురుబలం పరిపూర్ణంగా ఉన్నప్పుడే
మనం వివాహం గురించి ప్రయత్నిస్తేనే ఖచ్చితంగా అవివాహితులు ఎవరున్నా సరే వివాహం ఖచ్చితంగా అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. మరి సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళ విషయంలో ఎలా ఉంటుంది? మనకి సంతాన విషయంలో కూడా గురువే కారకుడు అండి. సంతాన కారకుడు గురువే అనమాట. అలాంటి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే ఇందాక కూడా చెప్పుకున్నా అది కుటుంబ స్థానం అనమాట. సో కుటుంబం ఏర్పడిందంటే తర్వాత సంతానం కలుగుతామన్నమాట. కాబట్టి సంతాన కారకుడే గురువయ్యి మనకి ద్వితీయ స్థానంలో అత్యద్భుతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. కనీసం మే దాకా అయితే కనుక గురుబలం ఉంది కాబట్టి కనీసం కన్సీవేనా అవుతారు. కాబట్టి ఖచ్చితంగా దైవబలం ఉన్నప్పుడే మన అన్ని పనులు కూడా తప్పకుండా సరిదిద్దుకోవాలండి. సో ఈ 2 నెలల్లోని ఒకవేళ సంతానం కోసం ప్లాన్ చేసుకోవాలని ఖచ్చితంగా ఇది బెస్ట్ సమయం, అల్టిమేట్ సమయం అనుకోవచ్చు. సో ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది? ప్రస్తుతం ఏంటంటే మనకి రాహు కేతు గురు శని 4 కూడా బాగానే ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం మటుకు ఈ నెలల మటుకు బుధుడు ఒక్కడు నీచ స్థానంలో ఉంటాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే సరిపోద్ది. ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే సరిపోద్ది ఈ నెలలు. అలాగే వినాయకుడు అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. లేదంటే ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక అన్ని విధాలా మీకు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మేషరాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి? ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.